పిలిచినంతనే పలికే దైవం ఆ వైకుంఠవాసుడు. వైకుంఠవాసుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి వాటిల్లో ఒకటి సంపత్ కుమారుడు. ఢిల్లీ సుల్తాను దక్షిణ దేశంపై దండ ఎత్తి ఆలయాలను కొల్లగొట్టి విగ్రహాలను ఎత్తుకెళ్లాడు. అటువంటి వాటిల్లో ఒకటి కర్ణాటకలోని మేల్కోటే కూడా. ఇక్కడి సంపత్ కుమారుడిని కూడా ఢిల్లీ సుల్తాను ఎత్తుకెళ్లాడు. ఆ విగ్రహం కోసం రామానుజుల వారు కాలినడకన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ సుల్తాను రామానుజుల వారిని చూసి ఆశ్చర్యపోయి ఆతిథ్యం ఇచ్చారు. విగ్రహం కోసం ఇంత దూరం వచ్చారా, అది అంత గొప్ప విగ్రహమా అని అడుగుతాడు. ఆ విగ్రహాన్ని తానెప్పుడూ చూడలేదని, కానీ దానిని గుర్తించడం సులభమని అంటాడు. ఢిల్లీ సుల్తాను రామానుజులు ఆయన శిష్య బృందం కలిసి ఓ గదిలోకి వెళ్తారు. అక్కడ విగ్రహాలు కుప్పలుగా పోసి ఉంటాయి. ఇందులో ఏదైనా ఉందేమో చూడండి అంటాడు. వెంటనే రామానుజులు సంపత్ కుమారా, రా తండ్రి రా అని పిలుస్తాడు. పలుమార్లు బిగ్గరగా పిలిచినా ఎటువంటి అలికిడి ఉండదు. విగ్రహాలు కదలవండి అని సుల్తాను చెబుతాడు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా విగ్రహాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు రామానుజులు. కొన్ని విగ్రహాలు కరిగించామని, ఒకటి తన కూతురు వద్ద ఉందని, ఆట వస్తువుగా తన వద్దనే ఉంచుకుందని అంటాడు. వెంటనే తాను ఆ విగ్రహాన్ని చూడాలని చెప్పగా భోజనం సమయంలో అంతఃపురానికి తీసుకువెళ్తాడు. అక్కడ గదిలోకి వెళ్లిన రామానుజులు బిగ్గరగా సంపత్ కుమార, రా తండ్రి రా అని పిలుస్తాడు. శిష్యులు అప్పటికీ విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు. రామానుజుల వారు అలా పిలవగానే లోపల ఉన్న విగ్రహం గల్లు గల్లుమని గజ్జల సవడి చేస్తూ వస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి ఢిల్లీ సుల్తాన్ ఆశ్చర్యపోతాడు. విగ్రహాన్ని రామానుజుల వారికి అప్పగిస్తాడు. అయితే శిష్యుల్లో ఒకరు ఆ విగ్రహం నుంచి కన్నీరు కారడం చూస్తారు. తనను రాజకుమారి ఎంతో అపురూపంగా చూసుకుందని, ఆమెను వదిలి రావడం కష్టంగా మారిందని చెబుతాడు. ఈ విషయాన్ని శిష్యుడు రామానుజుల వారికి చెప్పగా మేల్కోటేలో విగ్రహం పునఃప్రతిష్ఠాపన సమయంలో ఢిల్లీ సుల్తాన్కు కూడా కబురు పంపుతాడు. ఈ విధంగా మేల్కోటే వచ్చిన ఢిల్లీ రాజకుమారి అనంతర కాలంలో బీబీ నాంచారిగా మారి ఆ దైవంలో ఐక్యమైంది.